హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా నేపాల్ యాత్రలో భాగంగా జనక్పురి సందర్శించామండి. జనక్పురి అంటే సీతమ్మవారు పెరిగిన ప్రదేశం అన్నమాట. ఇక్కడే సీతారాముల కళ్యాణం జరగడం ఇవన్నీను. ఆ విశేషాలన్నీ ఇంతకు ముందు వీడియోలో నేను తెలియజేశానండి. మా నేపాల్ యాత్ర విశేషాలతో పాటు సరదా ప్రయాణాలు, ముచ్చట్లు ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ కాఠ్మండూలోని విశేషాలు కూడా చూపిస్తానండి. ఇండియన్ బ్యాంక్ స్నేహ బృందం అంతా కలిసి వెళ్తున్న ఈ ప్రయాణంలోని సందడి మీరు వినండి, చూడండి. ఇలా సరదాగా మా ప్రయాణం ముందుకు సాగిందండి. మా వారి ఇండియన్ బ్యాంక్ మిత్ర బృందం ఇలాగ ఫ్యామిలీలతోటి ఉత్తర భారతదేశ యాత్రలు, నేపాల్ యాత్ర పెట్టుకున్నారండి. దాంట్లో భాగంగా ఈరోజు మేము కాఠ్మండూ ప్రయాణమై వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మా ఆటపాటలు, అల్లరితో పాటు నేపాల్లో కొంచెం ప్రత్యేకంగా కనిపించిన విషయాలు కూడా నేను షూట్ చేసి చూపించడం జరిగిందండి. మా టూరు ఆపరేటర్ గారి పేరు కూర్మారావు గారండి. బస్సు జర్నీలో మా సరదా కాలక్షేపం మీరు చూడండి. అందరం కాసేపు సరదాగా ఉన్నాము. ఇప్పుడు కూర్మారావు గారు ఎంటర్ అవుతారండి. కూర్మారావు అన్న గారు చాలా ఎంటర్ చేయాలండి ఇక్కడ. సార్, ఇప్పుడు కూర్మారావు గారు మనల్ని యాత్రకు తీసుకొచ్చారు. వారి పాత్రల్లో వండుతున్నారు, పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కూర్మారావు గారు తన పరిచయాన్ని, తన ఫ్యామిలీ పరిచయాన్ని, తన పరిచయాన్ని, తన జర్నీని మనం ఎంత విసిగిస్తున్నా కానీ నవ్వుతూ అదంతే ఇదంతే ఇలాగే ఉంటుంది అని అంటూ చాలా చక్కగా నవ్వుతూ ఎలా మనల్ని హ్యాండిల్ చేస్తున్నారో అలాగే ఇంట్లో కూడా కృష్ణవేణిని మేనేజ్ చేసి ఇలా అయ్యారు. ఒకసారి కూర్మారావు గారు కూర్మావతారంలో కూర్ముడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు కానీ మన ఈ ట్రావెలింగ్ లో మాత్రం సూపర్ గా ఉన్నారండి. సార్ ఎక్సలెంట్. సార్, నా పేరు కూర్మారావు, కృష్ణవేణి టూర్స్ అండ్ ట్రావెల్స్, నెల్లూరు. అలా సరదా కబుర్ల మధ్య చూస్తుండగానే 12 టైం అయిందండి. టీ బ్రేక్కి ఆపారనమాట. ఇక్కడ బస్సు దిగిన వెంటనే ఈ చక్రాల్లాగా ఇవి భలే ఆకర్షించినాయండి నన్ను. అలాగే ఇక్కడ జంక్షన్లో దూరంగా ఒకటి చిత్రంగా నాకు కనిపించిందండి. గరిటతో ఉన్న పాత్రలాగా, ఆ పక్కనే నేపాల్ ఫ్లాగ్. భలే చిత్రంగా ఉంది కదండి. సరేనండి, ఈ చెగోడీల సంగతి ఏదో చూద్దాము అని ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే అవి తీరా కారం ఐటెం కాదు, స్వీట్ ఐటము, ఖరీదు 20 రూపాయలు అని చెప్పారండి. కొంచెం టచ్ చేసి చూస్తే మొత్తం అంతా ఆయిలీగా ఉందండి. అందుకని చెప్పేసి ఇంకేమీ కొనలేదు. ఇక మళ్ళీ మా బస్సు ప్రయాణం మొదలైందండి. దారిలో అందమైన దృశ్యాలు మొదలైనవి. నేపాల్ హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది కదండి. ఘాట్ రోడ్డు ప్రయాణం కాబట్టి అండి కొంచెం నిదానంగానే వెళ్తుంది మా బస్సు. మధ్యలో ఒక చోట ఆపి మాకు వంటలు చేసి భోజనాలు అవి పెట్టారండి. ఇక తర్వాత సాయంత్రం అయిపోయిందండి. ఇంకా మాకు కాఠ్మండూ రాలేదు. ఇంకా చాలా దూరం ఉందండి ప్రయాణం. కావాలంటే కాఫీలు, టీలు తాగండి అని చెప్పేసి ఈ కెఫే దగ్గర ఆపారండి. ఈ కెఫే కొంచెం ఈ ఘాట్ రోడ్స్లో ఉండడం కదండి, అందువల్ల ఇక్కడ కాఫీలు, టీలు రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి. మామూలుగా మన కరెన్సీలోనే కాఫీ 160 రూపాయలండి, టీ 60 రూపాయలు, 40 రూపాయలు గుర్తులేదు. అది కూడా లైన్లో నిలబడి తీసుకోవాలన్నమాట టోకెన్ను. మేము తీసుకునండి. ఇక ఈ కెఫేకి కింద సైడు బాల్కనీ లాగా వచ్చిందండి. అక్కడ నిలబడి చూస్తే మనం పెద్ద కొండలు మధ్యలో లోయ, చాలా అద్భుతంగా ఉందండి. ఆ చెట్లు, ఆ పరిసరాలు, వాతావరణం. కాకపోతే చూస్తుండగానే చీకటి పడిపోతుందండి. మేము అలా కూర్చున్నామో లేదో పావు గంటలోనే చీకటి పడిపోయింది. ఇక అందరూ కూడా ఆ పరిసరాలు ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకోవడం, ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం, చక్కగా కుర్చీల్లో కూర్చుని సేద తీరడం. అలాగా మేము కూడా కాసేపు ఆ దృశ్యాలు ఇవన్నీ చూసండి. ఇలాగ ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాక కాఫీ సేవించడం మొదలుపెట్టాము. ఇంత చల్లటి వాతావరణంలో అందమైన ప్రకృతి మధ్య ఇలా వేడిగా కాఫీ తాగుతూ ఉంటే ఆ అనుభూతే స్పెషల్ కదండి. ఉదయం నుంచి బస్సులో ఏకటాకీనా చేస్తున్న ప్రయాణం అలసటంతా వేడిగా ఈ కాఫీ, టీ తాగడంతో అండి అందరం రిలాక్స్ అయినట్టు అయ్యామండి. ఇక మళ్ళీ బస్సులో ఆటలు పాటలు మొదలండి. అంటే మాకు ఇంకా ఈ నైట్ కూడా ప్రయాణం ఉంది, తెల్లవారుజాముకి చేరతాము కాఠ్మండూ అని చెప్పారు మా కూర్మారావు గారు. నైట్ భోజనాల బ్రేక్ టైంలో మేము చేసిన సందడి చూడండి. సూపర్ అండి.
మంచి జోక్ చెప్పేశారు. నాకివ్వండి. అబ్బా గుమ్ము అంటే ఏంటి? అందులో హైట్ ఉన్నారు ఇట్ట అంటారు. ఆవిడ ఏమో సలహా ఇస్తున్నావు కృష్ణగా. చిరంజీవి మూతి మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఈ బస్సు చేయండి డిస్కో డాన్స్. లేదు, ఊరికే స్టెప్స్. అదే స్టెప్ ఇప్పుడు డిస్కో డాన్స్ అంతే. మోకాళ్ళు ఎత్తుకుంటే జమ్ 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 అంతే. లేదు, ఒక్కసారి చూడండి. అవును, అందుకే ఒక్కసారి ఊరికి చిన్న స్టెప్. నేను మైకేల్ జాక్సన్ స్టెప్ ఇవ్వలే, డిస్కో డాన్స్ స్టెప్. అంతేనా? పువ్వే నువ్వా నవ్వే నువ్వా. సూపర్ అండి, బాగుందా? మేము కాఠ్మండు చేరుకునేసరికి తెల్లవారుజామున 2:30 అయ్యిందండి. పశుపతినాథ్ దేవాలయం గేట్ ఎదురుగుండానే మా హోటల్ అండి. రోడ్డు దాటితే దేవాలయం చేరుకోవచ్చు. ఉదయం వేళైతే దర్శనాలు త్వరగా అవుతాయి, రష్ లేకుండా ఉంటుంది అంటంతో మేము తెల్లవారుజామునే దర్శనానికి వెళ్ళామండి. దర్శనం చక్కగా జరిగింది. మనం ఆలయ ప్రాంగణం లోపల కెమెరాకి అలౌ లేదండి, అందుకని చెప్పేసి లోపల వీడియోస్ అవి తీయడానికి ఏమీ కుదరలేదు. కాఠ్మండూలోని ఈ పశుపతినాథ్ దేవాలయంలో లింగం మనకి 5 ముఖాలతో కనిపిస్తుందండి. 4 ద్వారాలు ఉంటాయి. మనం 4 ద్వారాల ద్వారా 4 ముఖాలు దర్శించుకోవచ్చు. పైన ఒక ముఖం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అలంకారంతో ఉండడంతో అండి మనకి ఆ ముఖాలు కూడా అంత క్లియర్గా కనిపించలేదండి. ఇక ఆలయం బయట ఈ ఏరియా ఎలా ఉంటుంది ఏంటన్నది ఒకసారి రౌండ్గా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. కొంచెం నాకైతే కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి ఏరియా లాగా అనిపించిందండి. ఈ దేవాలయంలోకి ఓన్లీ హిందూస్కి మాత్రమే ప్రవేశం ఉందటండి. ఇక్కడ గుడుల్లో పూజా కార్యక్రమాలు అవి చాలా నిష్టగా జరుగుతున్నాయండి. అందరూ కూడా రూల్స్ అవి పాటిస్తున్నారు. అంటే భక్తులు కూడా తోసేసుకోవడాలు, మీద పడిపోవడాలు ఇలా ఏమీ లేదండి. చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తున్నారండి. తోపులాట్లు ఇటువంటివి ఏమీ లేవు. దూరంగా నంది కనిపిస్తుంది చూసారా, ఆ నందీశ్వరుడి ఎదురుగుండానే పశుపతినాథ్ లింగం ఉంటుందండి. అలాగే గుడి లోపల చాలా ఉపాలయాలు ఉంటాయి. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతాయండి. మనం ఫోటోలు బయట తీసుకోవచ్చండి. అందుకని ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళాకండి, అక్కడ అన్నీ కూడా పావురాలు గుంపులుగా పక్కనే మేత కూడా అమ్ముతున్నారండి. ఆ మేత తీసుకుని ఆ పావురాలకి వేస్తున్నారనమాట. ఈ ప్రాంగణంలోనే ఓ చిన్న రాజప్రసాదంలాగా ఉందండి. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అలాగే ఈ దేవాలయ ప్రాంగణం భాగమతి నది పక్కన ఉందటండి. ఆ నది బ్యాక్ అంటే మేము వచ్చిన గేట్కి ఆపోజిట్ సైడ్లో ఉందన్నమాట. అందుకని మేము అటు పక్కకి వెళ్ళడం అవ్వలేదండి. ఈ గుడికి వెళ్ళే దారిలో అటు ఇటు ఆ అరుగు మీద సన్యాసినులు కూర్చున్నారండి. వచ్చిన వారందరూ వారికి దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం అందుకుని ఇలాగ బొట్టు పెట్టించుకుంటున్నారు. ఆ బొట్టు చూడండి ఎంత పెద్ద సైజులో పెట్టారో. గుడికి వెళ్ళే దారి పొడుగుత పూజా ద్రవ్యాలు అమ్మే దుకాణాలండి. ఇక్కడ రుద్రాక్ష బుట్టలు కూడా ఉన్నాయి. అంటే రుద్రాక్ష దండలే కాదండి, రుద్రాక్షలతో చేసిన బుట్టలు కూడా. అడుగడుగున రుద్రాక్ష మాలలే. నేపాల్ అంటే రుద్రాక్షలకి ప్రసిద్ధి కదండి. ఇక మేము ఇవన్నీ చూసుకున్నాకండి మా రూమ్ దగ్గరికి బయలుదేరాము. దారిలో రోడ్డు పక్కన చూడండి చక్కగా కూర్చున్నారు. వీరందరూ అక్కడ బిచ్చగాళ్ళండి. వాళ్ళందరూ లైన్గా భలే కూర్చున్నారు కదండి. ఇదిగోండి ఈ కనిపించే గేటు ఎదురుగుండానే మా హోటలు ఉందండి. మధ్యలో రోడ్డే అడ్డనమాట. ఒకసారి కాఠ్మండు సిటీ చూపిస్తున్నానండి. ఉదయం సమయంలో ఎంత ప్రశాంతంగా తక్కువ ట్రాఫిక్ తోటి భలే ఉంది కదండి. ఇక మేము రూమ్ చేరుకున్నాకండి బ్రేక్ఫాస్ట్ చేసి లోకల్ సైట్ సీయింగ్ చూడటం కోసం మినీ వ్యాన్ మాట్లాడుకుని బయలుదేరామండి.
లోకల్ సైట్ సీయింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా, అలాగే మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ మనిషికి 500 అన్నాడండి. మొత్తం 7 ప్లేసెస్ చూపిస్తానని చెప్పాడండి. ముందుగా చిన్ని కొండపై ఉన్న వినాయకుడి గుడికి తీసుకువెళ్ళాడండి. కొంచెం ఓపిక చేసుకుని కొండ ఎక్కామనుకోండి, పైనుంచి కిందకు చూస్తుంటే బుద్ధ నీలకంఠ అలాగే ఇక్కడ కూడా విగ్రహం, అలాగే పచ్చని కొండలు, ఆ బిల్డింగ్స్ చాలా బాగున్నాయండి. వినాయకుల వారి విగ్రహం ఇదేనండి. ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి భక్తులు స్వయంగా చేసుకోవచ్చు. అలాగే ఇదే ప్రాంగణంలో రకరకాల దేవతామూర్తుల విగ్రహాలండి. దుర్గామాత విగ్రహం కూడా ఇదే ప్రాంగణంలో ఉందండి. అక్కడ జంతుబలులు అవి కూడా జరుగుతున్నాయి. మనకి అమ్మవారి గుడి దగ్గర బలేది ఇచ్చి వంటలు అవి చేసుకుంటారు కదండి, అలాగే ఇక్కడ కూడా పాత్రలు అవి తెచ్చుకుని వంటలు అవి చేసుకుంటున్నారండి. మేము ఈ గుడి చూసుకునండి వచ్చిన దారి కాకుండా వేరే దారిలో కిందకి దిగామండి. ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంది. మేము మెట్లెక్కుతూ పైనుంచి చూసిన బుద్ధ నీలకంఠ విగ్రహం లాంటి ఈ ప్రతిమ ఉన్న ప్రక్క నుంచే మాకు బయటికి దారి అన్నమాట. ఇక్కడ చక్కగా భలే ఆ శంఖము, ఆ విగ్రహం ఇదంతా చాలా బాగుందండి. ఈ ఏరియా అంతా ఎంత చక్కగా ఉంది కదండి. ఇక 1 by 1 ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకోవడం, ఈ హడావిడితోటే మాకు ఒక 1/2 అవర్ గడిచిపోయిందండి. ఇక ఆ తర్వాత మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాము. డోలేశ్వర్ అని చెప్పేసండి ప్రసిద్ధ శైవక్షేత్రం అండి. ఈ ఊరు కాఠ్మండూకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదంతా కూడా ఏదో సందుల్లోంచి వచ్చినట్టుగా వచ్చిందండి. ఆ వ్యాను కొండెక్కుతున్నట్టుగాను ఇలాగ మాకైతే ఆ ప్రయాణం భలే గమ్మత్తుగా అనిపించింది. మందిరం మూసే వేళ అవుతుంది అని కంగారు పెట్టడంతో అండి గబగబా గుడి దగ్గరికి వెళ్ళాము. ఆలయం మూసివేయలేదు కానీ లోపలికి మాత్రం ఎంట్రీ లేదండి. బయట నుంచే స్వామిని దర్శించుకున్నాము. అక్కడ ఫ్లెక్సీ మీద కనిపిస్తున్న శివలింగ రూపం మీకు చూపిస్తున్నానండి. అలాగే ఈ ఆలయ ప్రాంగణం కూడా మీకు చూపిస్తున్నాను. ఇక స్థల పురాణ విశేషానికి వస్తే కురుక్షేత్ర సంగ్రామం ఇవన్నీ జరిగాకండి పాండవులు శివుడి దర్శనం కోసం వస్తే స్వామి వారికి దర్శనం ఇవ్వలేదటండి. ఎద్దు రూపంలో హిమాలయాల్లో సంచరిస్తున్న విషయం తెలుసుకుని పాండవులు అక్కడికి చేరి ఎద్దు రూపంలో ఉన్న శివుడిని తాకడానికి ప్రయత్నిస్తే ఆ ఎద్దు కాస్త హిమాలయాల్లోకి కూరుకుపోయినట్టుగా వెళ్ళిపోయిందటండి. మూపురం ఉన్న భాగం కేదార్నాథ్ గాను, ముఖం ఉన్న భాగం డోలేశ్వర్ గాను పూజలు అందుకుంటున్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుందండి. ఈ వెనకాల ఉన్నదే డోలేశ్వర ఆలయం అండి. నందీశ్వరుడు చూడండి ఎంత నిండుగా ఆ స్వామికి ఎదురుగుండా ఉన్నాడో. ఆ పక్కనే బంగారు వర్ణంలో మెరుస్తూ భలే ఉన్నాడు కదండి నందీశ్వరుడు. ఈ దేవాలయ ఆవరణలోనే నిండుగా కనిపిస్తూ త్రిశూలం, డమరుకం, పక్కనే నాగేంద్రుడు భలే ఉంది కదండి. చుట్టూ పచ్చని కొండలు, రాగి రంగులో దేవాలయం ఎంత బాగుందండి ఈ ఏరియా. ఆ ప్రక్కనే విష్ణుమూర్తి. శివకేశవులకి భేదం లేనట్టు ఈ డోలేశ్వర్ దేవాలయంలోనే విష్ణుమూర్తి విగ్రహం కూడా. మేము సుమారు 6 సంవత్సరాల క్రితం కేదార్నాథ్లోని స్వామిని దర్శించుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ డోలేశ్వర్లోని స్వామిని దర్శించుకోవడంతో మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించిందండి. అలా మొత్తం ఆ ప్రాంగణం, అక్కడి విశేషాలు ఇవన్నీ చూసుకునండి మరొక యాత్రా స్థలానికి బయలుదేరాము. దూరం నుంచి కొండపైన పెద్ద విగ్రహం, అది ఏంటా అని చూస్తే శివుడిలాగా అనిపించిందండి. ఇదేంటి శివుడి విగ్రహంలా ఉంది అనుకునేలోపు మేము అదే ప్రదేశానికి చేరుకున్నాము. శివుడి విగ్రహం చూసేందుకు వెళ్ళే దారిలో గులాబీలండి ఒక షెడ్డు మీద అలాగ నిండుగా విరబూసేసి ఉన్నాయి. అసలే మొక్కల పిచ్చోళ్ళం వదులుతామో చెప్పండి. ఒక్కొక్కళ్ళం అక్కడ ఫొటోస్ అవి తీసుకుని ఎంట్రీ టికెట్ కొనుక్కుని ఇదిగోండి ఈ చిన్ని కొలంలాగా ఉంది కదా ఆ పక్కన నుంచి ముందుకెళ్ళామండి. వెళ్ళే దారంతా ఏదో చిన్ని అడవిలాగా ఉందండి, వెదురు చెట్లతోటి. అది చాలా బాగుంది. మేము ఆ చెట్లు మొక్కలు అన్నీ చూసుకుంటూ ఆ విగ్రహం ఉన్న ప్రదేశానికి వెళ్ళామండి. శివుడి విగ్రహం చాలా ఎత్తుగా ఉందండి. పైగా ఎత్తైన పీఠం మీద ఉంది. మనకి దగ్గర నుంచి చూస్తే సరిగా కనపడదండి. అందుకని చెప్పేసి ఆ గుడి ప్రాంగణంలోనే, అంటే గుడి అంటే ఈ విగ్రహ ప్రాంగణంలోనే మనకి నందీశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితో కూర్చున్న పార్వతీదేవి విగ్రహం అవన్నీ చూసుకుని మేము నిదానంగా ఈ విగ్రహం చూడటం కోసం కింద పార్కులాగా డిజైన్ చేశారండి, అక్కడికి వెళ్ళాం. ఇక్కడి నుంచి కాఠ్మండు నగరం కూడా భలే కనిపిస్తుందండి.
ఇదంతా కొండ ప్రాంతం కదండి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అందువల్ల కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. ప్రపంచంలో ఎత్తైన శివుడి విగ్రహాల్లో ఒకటిగా ఉన్న ఈ కైలాసనాథ విగ్రహం హైటు 143 అడుగులటండి. మీటర్లలో చెప్పాలంటే 43.5 అట. విగ్రహం చాలా బాగుంది కదండి. రిటర్న్లో ఈ కొలం దగ్గర ఫోటో తీసుకునండి మేము మరొక తీర్థస్థలానికి బయలుదేరామండి. 2 కొండల మధ్య వేలాడుతూ ఆ వంతెన ఎంతో బాగుందండి. మరి తమాషాగా వేలాడుతుంది కదండి. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయ్యాకండి మరొక యాత్రా స్థలానికి బయలుదేరాము. ఇక్కడ ఈ కొండంతా కూడా రకరకాల బుద్ధ ప్రతిమలతోటే ఉందండి. పైగా ఆ విగ్రహాలకి గుళ్ళు ఏమీ లేకుండా చెట్ల నీడలో భలే ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా ఎంత బాగున్నాయండి విగ్రహాలు. ప్రతి ఒక్కరూ చక్కగా దీపాలు అవి పెట్టుకోవడం, పూజించుకోవడం ఇది చేస్తున్నారు. ఆ పక్కనే ప్రేయర్ వీల్స్ అండి. మనం గుడికి వెళ్ళినప్పుడు గంటలు కొడుతూ ఉంటాం కదండి, అలాగా ఇక్కడ మనం ఏ బౌద్ధ దేవాలయానికి వెళ్ళినా ఈ ప్రేయర్ వీల్స్ ఉంటాయండి. ఇవి ఇలా మనం చేత్తోటంటే రౌండ్గా తిరుగుతాయన్నమాట. మళ్ళీ ప్రత్యేకంగా వేరే రూమ్లో ఇలా వెండితో చేసినట్టుగా పెద్ద ప్రేయర్ వీల్ ఉందండి. ఇది సింగిల్గా ఉందన్నమాట రూమ్లో. అది కూడా మేము ప్రదక్షిణ కింద తిరుగుతూ తిప్పామండి. ఇక ఆ తర్వాత మరొక యాత్రా స్థలానికి బయలుదేరాము. ఇది శివాలయంలాగే ఉందండి. ఇక్కడ మమ్మల్ని ఇంకేం ఆపలేదు, ముందుకి అలా తీసుకెళ్ళిపోయాడండి. అదే కొండ పక్క నుంచి ప్రయాణం అండి. కొండకి ఆ చివర ఇందాక చూసిన బుద్ధుడి ప్రతిమలు ఉంటే ఈ చివరన ఈ పార్క్ ఉందండి. ఈ ఏరియా అంతా చాలా బాగుందండి. ఇక్కడ పార్కు మధ్యలో 3 ఎత్తైన పీఠాలపైన విగ్రహాలు మనకి దూరం నుంచి చాలా నిండుగా కనిపిస్తున్నాయండి. మధ్యలో ఉన్న విగ్రహాన్ని అమిదేవ విగ్రహం అని, శాక్యముని బుద్ధుడు అని అంటారట. ఈ హైటు 67 అడుగులటండి. ఇక ఆ ప్రక్కన ఉన్న విగ్రహాన్ని పద్మసాంభవ విగ్రహం అని, ఇటుపక్క ఉన్న విగ్రహాన్ని అవలోకేశ్వర విగ్రహం అని అంటారట. ఈ రెండింటి హైటు 64 అడుగుల చొప్పున ఉంటుందండి. ఆ కింద పీఠం అది ఎంత చక్కగా ఉందండి. ఆ పీఠం చుట్టూ ఉన్న ఈ బొమ్మలు అవి చూస్తుంటేనండి మనకు కూడా గుడులకి ఆ పీఠ భాగంలో ఏనుగులని, నెమళ్ళని ఇలా ఉంటాయి కదండి, అవి గుర్తొస్తున్నాయి. ఈ చక్కటి నిర్మాణాలతోటి, చెట్లతోటి ఏరియా అంతా చాలా బాగుందండి. ఇక్కడ ఏదో చిన్ని కొండలాగా ఉంది, అది కూడా భలే బాగుందండి. ఆ పక్కనే ధర్మచక్రాలు, అక్కడి నేపాలీ వారితో పాటు మేము తిప్పామండి. లాంగ్ షాట్లో ఈ గుడి ప్రాంగణం ఏరియా అంతా చూపిస్తున్నానండి. భలే బాగుంది కదండి. మనం ముందుగా చూసిన బుద్ధ ప్రతిమల దగ్గర వెండితోటి ధర్మచక్రం ఉంటే ఇక్కడ బంగారంతో ఉన్నట్టుగా ఉందండి ఈ ధర్మచక్రం. ఈ రూమ్ అంతా కూడా రంగురంగుల వర్ణచిత్రాలు చిత్రీకరించి ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక ఈ ప్లేస్ చూసుకున్నాకండి మరొక యాత్రాస్థలం చూసుకోవడం కోసం మా ప్రయాణం ముందుకు సాగిందండి. మా బస్సు మళ్ళీ ఆ కొండ పక్క నుంచే ముందుకు వెళ్తుందండి. ఆ కొండకి కింద భాగంలో అన్నీ ధర్మచక్రాలేనండి. మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. అప్పటికే సాయంత్రం అయిపోయింది. చిన్ని కొండ గుహలాగా నిర్మించండి, దాంట్లో శివుడి విగ్రహం ఎంత నిండుగా ఉందండి. ఇక ఆ పక్కనే కాళీయ మర్దన దృశ్యం. చిన్ని కృష్ణుడు కాళీయుడిపై మర్దిస్తున్నట్టు ఆ బొమ్మలన్నీ సజీవ కళతోటి ఆ దృశ్యం చాలా బాగుందండి. ఆ పక్కనే శ్రీకృష్ణుడి బృందావన విశేషాలు. ఇలాగా ఈ ఇస్కాన్ మందిర ప్రాంగణ ఏరియాలో ఈ పార్కు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. మందిరం లోపల మరింత ప్రశాంతంగా ఉందండి. ఈ పార్కులోని ఇంకొక వైపు ఆవు, దూడ చాలా బాగున్నాయి కదండి. ఆ తరువాత యాత్రాస్థలంగా బుద్ధ నీలకంఠ ఆలయానికి చేరుకున్నామండి. రుద్రాక్ష చెట్టు కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే రుద్రాక్ష చెట్టు అండి. మాకు కాయలేమీ దొరకలేదు కానీ ఆ చెట్టును చూడటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మందిరం మూసే వేళ అయ్యింది అండంతో గబగబా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నామండి. మనం అక్కడ ఫొటోస్ తీయకూడదు కానీ చుట్టూ మెషలాగా ఉంటుందండి, అక్కడి నుంచి మనం ఫొటోస్ తీయొచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి మేము ఈ వీడియో తీసామండి. ఈ విగ్రహం పొడవు 5 మీటర్లు ఉంటుందటండి. ఈ విగ్రహం కింద ఎటువంటి ఆధారం లేకుండా
నీటిలో తేలుతూ ఉంటుంది అని అంటారండి. బుధ నీలకంఠ అని పిలువబడే ఈ విష్ణుమూర్తి విగ్రహం ఇలాగ నీళ్లపై తేలుతూ ఉన్నది ఇదొక్కటేనటండి. కాఠ్మండూకి దగ్గరలో ఉన్న శివపురి హిల్ అనే ప్రాంతంలో ఈ బుధ నీలకంఠ ఆలయం ఉందండి. చాలా పురాతనమైన ఆలయం. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇటువంటి ఆలయాన్ని దర్శించడం మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ తర్వాత మా యాత్రలో భాగంగా శక్తిపీఠాలలో ఒకటైన గుహ్యేశ్వరి మాతను దర్శించుకోవడానికి వెళ్ళామండి. భాగమతి నదిపైన ఉన్న ఈ చిన్ని కర్రల వంతెన అనుకోవాలో చెక్కల వంతెన అనుకోవాలో ఈ వంతెన మీదుగా దాటుకుని అమ్మవారి గుడికి వెళ్ళడం మాకైతే చాలా సరదాగా అనిపించిందండి. సతీదేవి శరీర భాగాల్లో తుంటి భాగం పడిన ప్రదేశం అటండి. ఈ ఆలయానికి పైన గోపురం లేదండి, అంతా ఓపెన్గా ఉందన్నమాట. పైగా 4 వైపులా నాగులు కాపలా కాస్తున్నట్టుగా ఉందండి. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చక్కగా జరిగింది. కాఠ్మండూలో ఇంకా చారిత్రక స్థలాలు ఉన్నాయండి. కాకపోతే మేము పుణ్యక్షేత్రాలు దర్శించాలని మొత్తం ఈ దేవాలయాలన్నీ దర్శించామండి. యాత్రలో భాగంగా విచ్చేసిన మేమంతా ఈ కాఠ్మండూలో చూసిన ప్రదేశాలు ఇవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేశానండి. ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ యాత్రలో సరదా కబుర్లు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక తర్వాత మా ప్రయాణం మనోకామనాదేవిని దర్శించటం అండి. కాఠ్మండూలో సెంటర్లో ఇచ్చారు కదండి మాకు హోటలు. అక్కడ బస్సులో లగేజీ పెట్టడం, బస్సు ఆగడం ఇవన్నీ కుదరదు అనడంతో మా లగేజీ అంతా ఇలా చిన్న ట్రక్కులో వేసుకునండి బస్సు దగ్గరికి వచ్చామండి. ప్రయాణంలో పదనిసలు అంటారు చూసారా అండి, అలాగా చిన్ని ఇబ్బందులు ఏమైనా కానీ సరదాగా మా యాత్ర ముందుకు సాగుతుందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక తర్వాతి వీడియోలో మనోకామనాదేవి ఆలయానికి మేము రోప్వేలో ఏ రకంగా వెళ్ళాము ఏంటి అన్నది, అలాగే అమ్మవారి దర్శనం ఎలా జరిగింది, అక్కడి ఆలయ విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో చూద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.